రాష్ట్రంలో అనేక సంచలన కేసులు ఇప్పటికీ దర్యాప్తు జరుగుతూనే ఉన్నాయి. దశాబ్దాల క్రితం జరిగినటువంటి సంచలన హత్య కేసులు కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. ఆ కేసులకు సంబంధించినటువంటి బాధితుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ ఓ పక్కన న్యాయస్థానానికి, మరో పక్కన విచారణ సంస్థల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అసలు దశాబ్దాల కాలంగా ఎందుకు ఈ కేసులన్నీ కూడా పెండింగ్లో పడుతున్నాయి? సంచలనాత్మకమైనటువంటి కేసులు కూడా ఎందుకు త్వరగతిన పూర్తి చేయలేకపోతున్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ప్రముఖ న్యాయమూర్తి రామకృష్ణ గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా ఈ సంచలనాత్మకమైనటువంటి కేసులు మనకి ముఖ్యంగా ఇటీవల కాలంలో సుగాలి ప్రీతి కేసు, అదేవిధంగా ఆయేషా మీరా కేసు, అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి కేసు, ఇవన్నీ కూడా సంచలనం అని చెప్పుకోవచ్చు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాన్ని క్రియేట్ చేసినాయి. ఇలాంటి కేసుల్లో కూడా సత్వర న్యాయం జరగటం లేదు అనేటువంటి విషయం బాధితుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకు ఇటువంటి కేసుల్లో విచారణ జాప్యం జరుగుతుంది? మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్లో మీరు ఏం చెప్తారు? కృష్ణ గారు, ముందుగా మీకు, మన తెలుగువాణి ప్రేక్షకులకు నమస్కారం. ఒక కేసు మొదలుపెట్టి ఆ కేసును పూర్తి స్థాయిలో విచారణ చేసి ఆ కేసును ఒక లాజికల్ ఎండ్కి తీసుకురావడానికి సంవత్సరాలు కాకుండా దశాబ్దాలు పడుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. ఒక రకంగా సత్వర న్యాయం అన్నది భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఒక అమూల్యమైనటువంటి హక్కు భారతీయ పౌరులకు అందరికీ. మరి ఆ సత్వర న్యాయం మనకు కనిపించకుండా పోతుంది ఏంటి అని మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో, మన తెలుగు ప్రజల్లో మనము ఉదాహరించుకున్నటువంటి ప్రధానమైనటువంటి ఈ 3 కేసులు మీరు ఏదైతే అన్నారో, ఆయేషా మీరా కేసు అయితేనేమి, సుగాలి ప్రీతి కేసు అయితేనేమి, వైఎస్ వివేకానంద రెడ్డి సంబంధించిన హత్య కేసు అయితేనేమి, ఈ 3 కూడా హత్యా నేరాలు, నో డౌట్ అట. కానీ హత్య చేసినటువంటి వాళ్ళు ఎవరు కనిపెట్టలేకపోతున్నాం. వాస్తవాన్ని ప్రజల ముందర ఉంచలేకపోతున్నాం. విచారణ సంస్థలు వందల వేల కోట్లు ఖర్చు పెట్టి కూడా ఎవరు నిందితులు, ఎవరు చంపారో, చంపడానికి కారణాలేంటో, దాని వెనకాల ఏ లాభం ఆశించి ఈ విధమైనటువంటి నేరాలు చేశారో మనం ప్రజల ముందు ఉంచలేకపోతుంది విచారణ అధికార సంస్థలు కూడా. అంతేకాకుండా మరోవైపు ప్రజల్లో మనోధైర్యాన్ని కోల్పోయే విధంగా కూడా ఈ కేసుల యొక్క స్వభావము కనపడుతుంది. ఎందుకు ప్రజల్లో మనోధైర్యం కోల్పోతున్నారు అంటే, ఒక వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తప్పనిచ్చి రాజకీయ కక్షలతో జరిగిండేది. మిగిలిన 2 కేసులు కూడా విద్యార్థినులు, చదువుకుంటున్న అమ్మాయిలు, తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో ఉంటూ వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు కష్టపడి చదువుకుంటున్నటువంటి అమ్మాయిలు, మైనర్లు, వాళ్ళకు పైన జరిగినటువంటి అత్యాచారం, వాళ్ళ చంపేసినటువంటి విధానం ప్రజలకు భయభ్రాంతులకు గురి చేస్తోంది. ప్రజలకు ఈ సంఘటన చూసిన తర్వాత తమ పిల్లల్ని దూర ప్రాంతాల్లో ఉంచి చదివించడానికి కూడా భయపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇటీవల గత వారం రోజుల నుంచి సుగాలి ప్రీతి గారి కేసులో చేస్తున్నటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు, డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి దానిపైన స్పందించడం, బాధితులపైన ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంచెం దురుసుగా మాట్లాడడం, దానికి తగ్గట్టుగానే వాళ్ళ తల్లి కూడా మాట్లాడడం, ఇవన్నీ చూసిన తర్వాత నేను కొన్ని విషయాలు చెప్పాలని, ప్రజలకు తెలియజేయాలని మీ ముందుకు వచ్చాను. మీరన్నట్లుగా మీరే కాదు, సమాజం అంతా అనింది, నేను కూడా అన్నాను. ఆయేషా మీరా కేసులో ప్రథమ ముద్దాయి వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే, సుగాలి ప్రీతి కేసులో ప్రథమ ముద్దాయి పార్వతీరెడ్డి. మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు, సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతీ రెడ్డి ఎలా అయ్యారు అని. ఎస్, ఆమె రెడ్డి. అక్కడే నేను కొంచెం విషయం చెప్పాలి ప్రజలకు. ఎందుకంటే 2020 సంవత్సరంలో ఈ కేసును, సుగాలి ప్రీతి కేసును
సిబిఐకి అప్పగించారు. అవును. ఫిబ్రవరి 27వ తారీఖున అనుకుంటా, ఫిబ్రవరి 27, 2020లో ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము జీవో ఇష్యూ చేసింది. విచిత్రంగా 1-3 అంటే మార్చి 1నే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ డెసిషన్ తెలియజేశారు. ఏమని? ఈ సుగాలి ప్రీతి కేసు ఫిట్ కేసు కాదు, సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించడానికి ఈ కేసు ఫిట్ కేసు కాదంటూ సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని కమ్యూనికేట్ చేస్తుంది. ఫిబ్రవరి నెలలో 28 రోజులు ఉంటాయి. ఆ సంవత్సరం లీవ్ సంవత్సరం అనుకుంటాను బహుశా, లేదా 27వ తారీఖున జీవో ఇష్యూ అయితే వితిన్ 48 అవర్స్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం ఎగ్జామిన్ చేసింది, ఎన్ని సాక్ష్యాధారాలు పరిశీలించింది, అంత స్పీడ్గా వితిన్ 48 అవర్స్లో మేము అన్ఫిట్ అంటూ కన్క్లూజన్ ఎలా చేస్తుంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా యాక్సెప్ట్ చేశాడు చెప్తా. ఇది జరిగిన తర్వాత దళిత సంఘాలన్నీ కూడా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృత్యాలపైన, దళితులు ఆదివాసీల పట్ల జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపైన చాలా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాం. విజయవాడలో పెట్టాం, తిరుపతిలో పెట్టాం, రాజమండ్రిలో పెట్టాం. ఆ అన్ని కార్యక్రమాల్లోన నేను కూడా వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్. మాజీ ఎంపీ హర్షకుమార్ గారు కూడా ఉన్నారు, జేబీఎం బార్ పార్టీ జడా శ్రావణ్ కుమార్ ఉన్నారు అడ్వకేట్, నేను ఉన్నాను, ఇంకా చాలామంది దళిత లీడర్లు కూడా కలిసి పెట్టాం. అందులో సుగాలి ప్రీతి కేసు కూడా మాకు ఒక సబ్జెక్ట్. విజయవాడలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విజయవంతంగా చేశాం. అది జరిగిన వెంటనే మా ఫ్యామిలీ పైన దాడి జరిగింది మదనపల్లి. తర్వాత మేము చలో మదనపల్లి పెట్టాం, జడా శ్రావణ్ కుమార్ భారీగా మొబిలైజ్ చేసాం, సక్సెస్ చేసాం. ఇది జరిగిన తర్వాత తిరుపతిలో 2వ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కోసం ప్రిపేర్ చేశాం. తిరుపతిలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంటే నేను రావాలి, నేను దారిలో ఉండగానే జగన్మోహన్ రెడ్డి నన్ను అక్రమ కేసు మనాయించి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసి నేను తిరుపతి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి రాలేకపోయాను. తర్వాత కర్నూలులో మేము ప్లాన్ చేసాం మా షెడ్యూల్లో భాగంగా. అంటే ఏంటి, సమాజాన్ని సమాయత్తపరచాలి. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అకృత్యాలు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దౌర్జన్యాలు, జగన్మోహన్ రెడ్డి దళితులకు ఆదివాసులు చేస్తున్నటువంటి అకృత్యాలను ప్రజలకు తెలియచేయాలి. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ నిర్వీర్యం చేయకూడదంటూ కార్యక్రమాలు మొదలెట్టి మేము చేస్తున్న తరుణంలో కర్నూలు మెయిన్ సుగాలి ప్రీతి సబ్జెక్ట్గానే మేము చేయాలనుకున్నాం. జరిగింది ఆ జిల్లాలోనే కాబట్టి. కానీ తిరుపతి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లోనే జడా శ్రావణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డికి అమ్ముడిపోయాడు, నన్ను అరెస్ట్ చేయించేశాడు. ఎంపీ హర్షకుమార్ గారు ఆ కార్యక్రమాన్ని రాలేదు, అంతా జడా శ్రావణ్ కుమార్ ఒక్కడుగా నడిపించి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి దగ్గర సూట్ కేసు తీసుకొని ఆ రోజు అక్కడే నన్ను జైల్లో పెట్టించి ఆయన తప్పుకొని వెళ్ళిపోయాడు. తర్వాత నేను రిలీజ్ అయిన తర్వాత ఈడు చేసినటువంటి ద్రోహాన్ని నా దృష్టి తీసుకొచ్చారు వాళ్ళ టీంలో ఉన్నటువంటి మెంబర్లే. తర్వాత కర్నూలు ప్రోగ్రాంకు తను రాడు, మాకు డెసిషన్ మాకు అర్థమైపోయింది. కర్నూలు ప్రోగ్రామ్ని నేను ఒక్కనే చేద్దాము అని చెప్పి అందరినీ సమాయత్తపరిచి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను విజువల్స్ కూడా చాలా భారీగా చేశాం. చూడండి, ఈ యొక్క ఫోటో వీడియోస్ కూడా వేద్దాం. ఇది మేము పెట్టినటువంటి కరెక్ట్గా 9/10/2021 కర్నూలులో భారీ ర్యాలీ తీశాను. ఆ రోజు సుగాలి ప్రీతి గారి కేసు పార్వతి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం డిజైన్ చేశాను. ఆమె కూడా తన జరిగినటువంటి అన్యాయాన్ని ఎస్టీల తరపున అక్కడ అడ్రస్ చేయాలి ఈ కార్యక్రమంలో. నేను 2 రోజుల ముందే కర్నూలులో చేరుకున్న తర్వాత సుగాలి ప్రీతి గారితో హోటల్కి వచ్చిన తర్వాత డిస్కషన్లో ఒక భయంకరమైనటువంటి మాట నేను వినవలసి వచ్చింది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారు,
మా జగన్మోహన్ రెడ్డి గారిని బజార్లో పెట్టి మేము అల్లరి చేయదలుచుకోలేదు అన్నమాట సుగాలి పార్వతిరెడ్డి నోటి నుంచి వచ్చింది. పార్వతీరెడ్డి అంటే మీరు అంటున్నారా? ఆమె రెడ్డి, ఆమె ఎంతకు ఆమె చెప్పింది, వీడియో చూపిస్తాను. ఆమె రెడ్డి, మా రెడ్డి పైన నేనేంటి మీ ద్వారా ఉద్యమాలు చేయడం అంటే మాది తినాలే మీది తినాలి అన్నట్లుగా. జగన్మోహన్ రెడ్డి రెడ్డి అయితే, నువ్వు రెడ్డి అయితే అక్కడ బలైపోయిన బిడ్డ సుగాలి ప్రీతి ఎలా న్యాయం జరుగుతుంది అంటే మాతో కలిసి రావడానికి ఆమె ఒప్పుకోలేదు. అంటే జడ్జి రామకృష్ణ నిజాలు మాట్లాడతాడు, జడ్జి రామకృష్ణ ఎవరినైనా నిలదీస్తాడు, జడ్జి రామకృష్ణ ఎంతటి ఉద్యమాన్ని నడుపుతాడు, కాబట్టి అది జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆమెను అప్పుడప్పుడే మేనేజ్ చేసుకొని కులపిచ్చితో కుల రాజకీయానికి తెరదీసి నువ్వు రెడ్డే నేను రెడ్డే సర్దుకుందామని సర్దుకునింది మీరు. మిమ్మల్ని ఆ విధంగా ఆదుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నేరస్తుడైపోయాడు. ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు ఆ రోజు ఆ కేసులో పూర్తిగా న్యాయం జరిగింది, వాళ్ళకి ఎంతో కొంత పొలం ఇచ్చారు, తర్వాత కొన్ని లక్షల డబ్బులు ఇచ్చారు అని చెప్పని ప్రభుత్వం వైపు నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ కేసు మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతోంది? చెప్తా. నా పైన దాడి చేసిన కేసులో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పైన నేను కేసు పెడితే నాకు జీవో ఇచ్చారు. ₹1,00,000 కాంపెన్సేషన్ ఇస్తున్నాము, మీ అకౌంట్ నెంబర్స్ ఇవ్వండి అని ఆర్డీఓ గారు నోటీస్ ఇచ్చారు. నేనేం చేశాను, ఆ నోటీస్ పైన రిజెక్షన్ రాశాను. నాకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కాదు కావాల్సింది, ముద్దాయిలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి విచారణ కావాలి అని అడిగాను. అదే మాట నేను సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకు కూడా చెప్పాను, ఇది రిజెక్ట్ చేయండి. వాళ్ళు ఇస్తున్నటువంటి ఆ ఇన్సెంటివ్ కోసం ఆశపడకండి, కేసు నీరు గారిపోతుంది, ప్రలోభాలకు గురి కావాల్సి వస్తుంది, మీరు రావాల్సింది ఎప్పటికైనా వస్తుంది, జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కూడా కోర్టు ఇస్తుంది డబ్బులు, అంతవరకు తీసుకెళ్ళాలి, కాబట్టి రిజెక్ట్ చేయమని అడిగితే మాకు వస్తున్నటువంటి ఆర్థిక వెసులుబాటును మీరు కాదంటారేంటి అంటూ ఆమె చుట్టూ ఉన్నటువంటి దోపిడీ దళిత లీడర్లు, ఆదివాసీ లీడర్లు నన్ను అపార్థం చేసుకున్నారు. అంటే ఏంటి, ఇక్కడ ఆర్థిక లాభమా, మీ కన్న కూతురికి జరిగిన అన్యాయానికి లాభమా అని ఆలోచిస్తే కన్న కూతురి కంటే కరెన్సీ కట్టలకు ఇంపార్టెన్స్ ఇచ్చింది ఈ సుగాలి పార్వతిరెడ్డి. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఆమె ఈరోజు చాలా మీడియాలో మాట్లాడుతుంది, ప్రధానంగా సాక్షి మీడియాలో. నేను ఈ సందర్భంగా చెప్తున్నా, నీ సాక్షి మీడియాకే వస్తా, మీరు రండి. నా దగ్గర ఉన్న విజువల్స్తో పాటు మీరు మాట్లాడిన మాటలు విన్న ప్రతి ఒక్క దళిత లీడర్ని, ఆ రోజు నాతో పాటు ఉన్నటువంటి దళిత నాయకుల్ని చాలామంది, ఆ రోజు కొన్ని వేల మంది పార్టిసిపేట్ చేశారు. ఆ రోజు ఆ కర్నూలు జరిగిన ర్యాలీలో నాతో పాటు మీరన్న మాటలు ఎంత బాధించాయో అందరినీ. ఎందుకంటే నేను పోరాటం చేస్తున్నది ఎవరిపైన, మాజీ న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి పైన, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పైన, విజయసాయి రెడ్డి పైన, జగన్మోహన్ రెడ్డి పైన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఏ రెడ్డితోనూ కాంప్రమైజ్ కాలేదు, అన్యాయం జరిగింది కాబట్టి. అదేవిధంగా నీ కూతురు అన్యాయం అయిపోయిండేది ఎవరి చేతుల్లో, కట్టమంచి రామలింగారెడ్డి వారసుల చేతుల్లో. కానీ వాళ్ళు రిమాండ్కి వెళ్ళారు, బెయిల్ మీద బయట వచ్చారు, కోర్టులో ఛార్జ్షీట్లు వేశారు, కోర్టు విచారణ జరిగాయి, మళ్ళీ నువ్వు వచ్చి హైకోర్టులో కేసు వేసావు. సార్, ఇక్కడ ఒక చిన్న అంశం, మామూలుగా చిన్న చిన్న కేసుల్లోనే నెలల తరబడి బెయిల్ రాదు, కానీ ఇక్కడ ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక 14 ఏళ్ల అమ్మాయి, మైనర్, 14 ఏళ్ళ 15 ఏళ్ళ తీసేస్తే, ఆ అమ్మాయి కేసులో నెల రోజుల్లోపే వాళ్ళకి బెయిల్ వచ్చిందనేది ప్రధానంగా చర్చ జరిగింది. ఎందుకు అంటే చట్టం కానీ న్యాయం కానీ అన్ని కోణాల్లో ఆలోచించి చేయరా? కృష్ణ గారు, మీకు ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఎస్సీ ఎస్టీ కేసులు అంటే అందరి అభిప్రాయం తప్పుడు కేసులు. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా
మిగిలినటువంటి కమ్యూనిటీలో ఉన్నటువంటి అభిప్రాయము ఎస్సీ ఎస్టీ కేసులన్నీ కూడా తప్పుడు కేసులు. అంటే ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారనేది మా ఉద్యమం కూడా అదే, నా ఉద్యమం కూడా అదే. ఎస్సీ ఎస్సీ చట్టాన్ని దుర్వినియోగం పరచకండి. ఎందుకంటే జినైన్గా నష్టపోయినటువంటి దళితులు నష్టపోతూనే ఉన్నారు. కేవలం ఈ దళారులు, దళిత దళారులు. ఇక్కడ ఓ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చాలామంది దళిత లీడర్లతో నేను ప్రయాణం చేశాను. మాతో కలిసినప్పుడు నువ్వేం చేస్తావంటే, నేను మాల మహానాడు లీడర్ని, నేను ఎంఆర్పిఎస్ లీడర్ని, నేను దళిత సంఘాల లీడర్ని అని. మీరేం పని చేస్తారని అడిగేవాడిని. ఏదైనా ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయం ఏదో ఒకటి ఉండాలి కదా. అవును. ఏం లేదు సార్, ఉద్యమాలే చేస్తుంటామంట. మీరు ఉద్యమాలే చేస్తుంటే మీ కుటుంబ పోషణ ఎట్లా, ఎలా వస్తుంది? ఎలా మీ భార్య పిల్లలు, ఎలా పిల్లలు చదువుకోవాలి, ఇంట్లో ఇల్లు గడవాలి, ₹1,00,000 జీతం తీసుకున్న మేమే నెల చివరిలో ఇబ్బంది పడతాం. అటువంటిది ఎలా మీరు అంటే, ఏముంది సార్, ఏదో 2 కేసులు పెట్టిస్తాం, వాళ్ళకి వచ్చే డబ్బుల్లో 50% తీసుకుంటాం, మాకు అన్నెలు గడిచిపోతుంది. ఇటువంటి దౌర్భాగ్యపు దుర్మార్గపు దళిత నాయకుల వల్ల ఈరోజు ఎస్సీ ఎస్టీ యాక్టు నిర్వీర్యమైపోయి, డబ్బులు కాసుపడో, ఇటువంటి భూములు కాసుపడో, ఈ నాయకులు చేసేటువంటి ఈ దాష్టికాల వల్ల నిజాయితీగా నిజంగా నష్టపోయినటువంటి దళితులు వాళ్ళు కన్నీటి పర్వతం అయిపోతున్నారు. వాళ్ళు బయట రావట్లేదు. నేను మీకు దీనికి ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ నేను చూసిన దానిలో చెప్తాను సార్, అది చెప్పచ్చో లేదో. తమిళనాడు నుంచి ఒక లారీ వెళ్తుంది హైవే మీద. గుంటూరు సమీపంలో ఒక బైక్ని జస్ట్ టచ్ చేసింది. అతను ఏం చేశాడంటే వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. అయితే ఆయన ఎస్సీ. ఏంటి పెట్టిన కేసు అంటే, పలానా లారీ అతను నన్ను కులం పేరుతో దూషించాడని చెప్పని కేసు నమోదు చేయమంటాడు. ఆ సిఏ అతను పిలిపించాడు, ఆ లారీ వాడిని పిలిపించాడు. వాడికి తెలుగు రాదు, ఈ రాష్ట్రం కాదు, నేషనల్ హైవే మీద వెళ్ళే లారీ. అంటే ఆ లారీ వాడికి ఇతని కులం ఏంటో, ఇతని మతం ఏంటో తెలియదు. ఇతను ఏం అడుగుతాడంటే, ముందు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టమంటాడు. నిజంగా లారీ అతను తమిళనాడు అతను, ఇతను ఏ కులమో తెలుసుకోవాలి, ఏ మతమో తెలుసుకోవాలి, తిట్టాలి. ఆ తెలుగులో తిట్టడానికి వాడికి తెలుగు రాదు, ఆ తమిళ్లో తిడితే మనవాడికి అర్థం కాదు. ఏ రకంగా పెట్టమంటారా నన్ను కేసు అని చెప్పని సిఏ గారు తలపట్టుకున్నాడు. అంతే. ఇక్కడ ఇటువంటి లైవ్ ఎగ్జాంపుల్స్ వేలల్లో ఉంటాయి. కేవలము ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఇచ్చే డబ్బులే ముందు దాన్ని తీసేయాలి. నేను అంటున్నది ఏంటంటే, ఆ రోజు చట్టం తయారు చేసినటువంటి వాళ్ళు, వీళ్ళు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, వీళ్ళు కనీసం కోర్టుకు వెళ్ళడానికి, పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడానికి డబ్బులు ఉండవు. కాబట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన వెంటనే వీళ్ళకు 25% అమౌంట్ రిలీజ్ చేయాలి, వాళ్ళ అవసరాలకు ఉండాలి అని ఆ రోజు మంచి ఆలోచన చేసి ఆ రోజు చట్టంలో పొందుపరిచారు. కానీ ఆ మంచి పని ఈరోజు ఇటువంటి దుర్మార్గుల వల్ల, ఇటువంటి పారాసైట్ వల్ల, ఇటువంటి డబ్బులు గమ్ముడిపోయేటువంటి నీచ నికృష్టపు దళిత నాయకుల వల్ల ఆ కార్యక్రమం ఒక అపహాస్యమైపోయింది. ఈరోజు ఆ డబ్బులకు ఆశపడే ఈరోజు తప్పుడు కేసులు పెడుతున్నారు. ఆ డబ్బులకు ఆశపడే ఎస్సీలోను ఎస్టీలను మిగతా కులాల వాళ్ళు ద్వేషిస్తున్నారు. దాన్ని బట్టే ఈరోజు గ్రామాల్లో ఒక విభజన అనేది వచ్చేసింది. ఇంత టెక్నాలజీ డెవలప్ అయినప్పటికీ కూడా ఈరోజు కూడా దళితుల పట్ల వివక్ష కనపడుతుంది అని వింటున్నాము, చూస్తున్నామంటే కారణం ఏంటి? అటువైపు నుంచి ఉన్నటువంటి తప్పు, ఇటువైపు నుంచి ఉన్నటువంటి తప్పు పెరుగుతుందే కానీ ఎక్కడ అది సర్దుబాటు కావట్లేదు. అటువంటి సందర్భంలో ఇటువంటి కేసుల వల్ల రాష్ట్రం ఈరోజు ఏమనుకుంటున్నారు, ఏమి అర్థం కానటువంటి ప్రజలు. అసలు ఒక 14 సంవత్సరాల నా ముద్దుల కూతుర్ని పోగొట్టుకొని నేను ప్రశ్నించడం తప్ప అని అంటుంది. నేను అంటున్నాను, ప్రశ్నించడం తప్పు కాదు, ప్రశ్నించవలసిన సమయము సందర్భము చూసుకొని ప్రశ్నించాలి. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మా రెడ్డిపై నేను పోరాటం చేయనంటూ చెప్పిన నువ్వు, అమ్మా పార్వతి, ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఈరోజు నువ్వు రోడ్డు ఎక్కావు? ఎన్నో
పోరాటాలు చేసి ఎంతో కష్టపడి నరకాసురుడు రాక్షసుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దింపి మంచి కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు తెచ్చుకున్నాం. మంచి పాలన నడుస్తోంది, మంచి ప్రభుత్వం నడుస్తోంది. వాళ్ళు కష్టపడుతున్నారు, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. అటువంటి కూటమి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బిస్కెట్లు తింటూ వాళ్ళ కోసం నువ్వు పని చేస్తున్నావా లేదు ఇప్పుడు చెప్పు. నువ్వు నాకు ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇచ్చినా తీసుకుంటాను అంటున్నావు. ఏ అంశంలో నీకు మద్దతు కావాలి? న్యాయం కావాలి. ఎస్, న్యాయం అంటే ఏ న్యాయం? అసలు న్యాయం అంటే ఏంటి మీకు తెలుసా? 99 మంది దోషులు తప్పించుకున్నా ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనేది భారత న్యాయ సూత్రం. ఏ కేసునైనా చాలా డెప్త్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్లో లోపాలను న్యాయస్థానాలు బయట తీస్తాయి. ఒక తీర్పు ఇచ్చేటప్పుడు అనేక రకాలైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఐ విట్నెస్లు తీసుకుంటాం, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ తీసుకుంటాం, సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకుంటాం, అనేక రకాలమైనటువంటి సాక్ష్యాధారాన్ని చూసిన తర్వాత తప్పు ఎవరిదని తేలుస్తాం. ఇంత సుదీర్ఘమైనటువంటి న్యాయ ప్రక్రియలో మాకు న్యాయం జరగాలంటే నీకెక్కడ న్యాయం జరిగిందో చెప్పు. అంటే ఆర్థిక పరంగా వాళ్ళకు కొంత న్యాయం ఉంటుంది సార్. ఇక్కడ ఆర్థిక పరమైన అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి తప్పు చేశాడు. ఆయన మాట్లాడి ఉండకూడదు. ఆయన పోరాటం చేశాడు. సుగాలి ప్రీతి కేసును రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనంగా తీర్చిదిద్దాడు. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ ఎన్నికల ప్రచారంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ దాన్నే ఒక ఎజెండాగా తీసుకున్నారు కదా. ఇక్కడ పవన్ కళ్యాణ్ రాజకీయ ఎజెండాగా తీసుకున్న తర్వాత ఆయన ఏమన్నా దాన్ని గాలి కుదిలేశాడండి? పవన్ కళ్యాణ్ లా పర్సన్ కాదు. ఆయన లాయర్ కాదు, జడ్జి కాదు, కనీసం పోలీస్ ఆఫీసర్ కూడా కాదు. ఆయన క్వాలిఫికేషన్స్ కూడా ఆ స్థాయికి తగ్గం. నేను నిజం చెప్తున్నా. ఆయన ఆలోచించుకోలేకపోయాడు. సుగాలి ప్రీతి కేసుకు న్యాయం చేయాలన్నది ఆయన దృఢ సంకల్పం. ఎస్, అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి. కానీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎంగా నీ వ్యక్తిగత రాగద్వేషాలకు స్థానం లేదు ఇక్కడ. నువ్వు ఒక వ్యక్తిగా, నేను చెప్తున్నానండి, ఒక వ్యక్తిగా సుగాలి ప్రీతి కేసుని హ్యాండిల్ చేయాలనుకోవడంలో తప్పు లేదు. కానీ ఒక డిప్యూటీ సీఎంగా లాను దాటి ఎలా వెళ్తారు మీరు? లాని దాటి ఎలా వెళ్తారు మీరు? అదే అంటున్నా. ఆయన లా దాటి వెళ్ళి ఆ యొక్క గోల్డెన్ థ్రెడ్ క్రాస్ చేసి ఎలా సుగాలి ప్రీతి కేసులో వాడిని అరెస్ట్ చేసేయండి, వీడిని అరెస్ట్ చేసేయండి అని ఎలా చెప్పగలుగుతారు? ఇక్కడ సుగాలి ప్రీతి కేసులో జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ అంతా నేను చూసిన తర్వాత ఆ నేరం జరిగిందనేది తప్ప చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ పాయింట్. రెండోది, మనకేంటి ఆధారం అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో అమ్మాయి పైన సెక్సువల్ అసాల్ట్ జరిగిందన్నది నిరూపితమైంది. నిరూపితం కాదు, చెప్పబడింది. ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమో అటువంటిది ఏమీ లేదంటారు, రెండో పోస్ట్ మార్టంలో మాత్రం ఉంది అంటారు. అక్కడ ఇద్దరు డాక్టర్లలో ఏ డాక్టర్ నిజం చెప్పినట్లు? ఫస్ట్ పాయింట్. అక్కడే పవన్ కళ్యాణ్ గారిని తప్పుడు దోర పట్టించారు వీళ్ళు. ఆయన ఏమన్నాడు? ఆమె గర్భసంచి మొత్తం వీర్యముతో నిండిపోయింది అని కామెంట్ చేశాడు. సమాజం ఒక్కసారిగా అల్లాడిపోయింది. 10వ తరగతి చదువుతున్న అమ్మాయి, 14 సంవత్సరాల ఆ చిరుప్రాయ బిడ్డను అంత అంటే ఒక గర్భసంచి నిండా వీర్యం నిండిపోవాలి అంటే మినిమం 25 to 30 మెంబర్స్ చేశాలి. అంటే పొలిటికల్ వినండి. అంటే అంత అజ్ఞానంతో నువ్వు ఆ స్టేట్మెంట్ ఆ రోజు ఇచ్చావు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. అది చాలా బాధ కలిగించింది అందరికీ. తర్వాత దాన్ని మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేయడానికి, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక మహిళా ఆఫీసర్ నియమించారు. ఆమె విచారణ చేసింది. ఒక కమిటీని వేశారు, 5 మెన్ కమిటీని వేశారు. అందరూ కూడా విచారణ చేశారు. రకరకాలుగా అభిప్రాయాలన్నీ బయట వచ్చాయి. ఇంత ఎవిడెన్స్ ఉండగా సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫిట్ కేసు అంటే మీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏం? పార్వతి రెడ్డి ఆ కేసులో 2020, మళ్ళీ ఆయన 2024
ఏప్రిల్ వరకు ఆయనే కదా సీఎం. 4 సంవత్సరాలు ఉన్నాడు కదా. ఆ 4 సంవత్సరాలు నువ్వేం చేస్తున్నావు? మాలాంటి ఉద్యమకారులతో ఎందుకు చేతులు కలపలేదు? మా ఎంట ఎందుకు నడవలేదు? కనీసం హైకోర్టులో ఫైల్ చేసిన రిట్ పిటిషన్ను కూడా నువ్వెందుకు పర్సూ చేయలేదు? జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేయనన్న నీ మాటకు నువ్వు కట్టబడ్డావా, కానీ నీ బిడ్డకి జరిగిన ద్రోహానికి నీకు మనసు చెలించలేదు ఆ రోజు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి నీకు చెప్పాడు కాబట్టి, ఆ వరదు కళ్యాణి నీ పక్కన కూర్చొని నీకు చెవులో గుచ్చింది కాబట్టి ఈరోజు చాలా మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. నీ బిడ్డకి జరిగిన అన్యాయాన్ని మేమెవరూ కూడా కాదనట్లేదు. జస్టిస్ జరగాలి. దానికి మొట్టమొదటిగా అడ్డుపుల్ల వేసింది నువ్వు, మీరే. నేను అందుకే అన్నా, సుగాలి ప్రీతి అన్యాయం జరిగిందంటే దానికి ప్రథమ కారకురాలు, ప్రథమ ముద్దాయి సుగాలి పార్వతిరెడ్డి తప్ప పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు నాయుడు గారు, ఇంకెవరు XYZ ఎవరు కాదు. నీ స్వార్థం, నీ కులపిక్షి, నీకు డబ్బు పైన ఉన్నటువంటి ఆమె అంటోంది. నాకు సూట్ కేసులు ఎత్తుకొచ్చారు ఆ రోజే కోర్టులో అన్నాడు. మరి ఆ విషయము కంప్లైంట్ ఇవ్వలేదు నువ్వు. నిజమైతే నీ ఇంటి సూట్ కేసులు పట్టుకొచ్చి ఉంటే, నీ కూతురి మీద నీకు ప్రేమ ఉంటే నువ్వెందుకు రిపోర్ట్ చేయలేదు ఆ అంశాన్ని పోలీస్ స్టేషన్లో ఆ రోజే? ఎవరు చెప్తావు ఈ కాకమ్మ కబుర్లన్నీ కూడా? ఏదైనా ఒక మాట మాట్లాడాలంటే దానికి ఎవిడెన్స్ ఉండాలి, దానికి సరైన సాక్ష్యాధారాలు ఉండాలి, నీలో నిజాయితీ ఉండాలి. మొదట్లో పోరాటం చేసేవాళ్ళు నిజాయితీ ఉండాలి. నీలో నువ్వు నీ పోరాటం ఏ పోరాటమో ఒకసారి ఒక రివ్యూ చేసుకో. ఎక్కడ ఆగిపోయిందో చెప్పు నాకు. నా కర్నూలులో నా ర్యాలీ, నా సభ తరువాత నువ్వు ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి పైన చేసావా? తర్వాత ఏం జరిగింది? నిన్ను పిలిచారు, నీ ఇంటికి మనుషులు పంపించాడు, నీ చేతిలో 8 లక్షల రూపాయలు క్యాష్ పెట్టాడు. ఇంకా ఎక్కువ కావచ్చు బహుశా, ఎందుకంటే రికార్డులు ఉండేది ఒక రకంగా ఉంటుంది కాబట్టి. నీకు 5 ఎకరాల పొలం ఇచ్చాడు, 5 సెంట్ల హౌస్ సైట్ ఇచ్చాడు, నీ భర్తకు ఉద్యోగం ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి నీకు కావాల్సిన అన్నింటిని కూడా సమకూర్చాడు. అదేం ఆయన సొంతంగా ఇచ్చిన డబ్బు కాదు, ప్రజల డబ్బే నీకు పంచాడు, చట్టంలో ఉంది కాబట్టి. అది కూడా తప్పు పట్టట్లేదు. కానీ ఆ డబ్బు తీసుకున్న తర్వాత ఆ రోజు నువ్వు అనలేదే, నాకు న్యాయం ఏది నువ్వు అడగలేదే, నిలదీయలేదే జగన్మోహన్ రెడ్డిని. నువ్వు ఆ రోజు ఓ హోమ్ మినిస్టర్ నిలదీయలేదే, ఎవరు నువ్వు మళ్ళీ ఒక పల్లెత్తి మాట మాట్లాడలేదే. మరి ఈరోజు ఏంటి ఈ పెంట? ఏం ఆశించి నువ్వు ఈ పని చేస్తున్నావు తెలీదా ప్రజలకి? నేను చెప్తున్నా, నువ్వు ఈ రోజుకి కూడా ఆ రోజు ఎప్పుడైతే డబ్బులు తీసుకున్నావో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు జగన్మోహన్ రెడ్డి చేతిలో ఆడుతున్నటువంటి బొమ్మ. కేవలం కులమే దానికి ప్రాధాన్యత అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ కూతురు చనిపోయిన బాధ నీకు లేదు. ఆ బాధ నీకుంటే నువ్వు ఇంకో రకంగా ప్రవర్తించేదాడు పార్వతి గారు నేను అంటున్నాను. సార్ నేను అంటుంది సరే, ఇప్పుడు ఆమె ఆర్థికంగా లబ్ధి పొందిందా, లేకపోతే ఆమెకి రెడ్డి ప్రేమ ఉందా, ఇంకో ప్రేమ ఉందా అనేది వేరే సంగతి. కానీ అక్కడ చనిపోయింది మాత్రం ఒక 14 ఏళ్ల అమ్మాయి, ఒక బాలిక, ఒక విద్యార్థిని. ఏ ప్రభుత్వం అయినా సరే, అది టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ ప్రభుత్వానికైనా ఆ అమ్మాయి కేసులో న్యాయం చేయడానికి వచ్చేటువంటి అడ్డంకి ఏంటి? ఎందుకు వైసీపీ ప్రభుత్వం అయినా విచారణ చేయించకుండా ఎందుకు ఆగిపోయింది? కట్టమంచి రామలింగారెడ్డి ఆయన తండ్రి వాళ్ళిద్దరు కొడుకుల మీద అభియోగం, జగన్మోహన్ రెడ్డి సీఎం, పార్వతిరెడ్డి బాధితురాలు, అంతా ఒకే చోట నాది కులం నీది కులం, నాది తినాలి నీ తినాలని కాంప్రమైజ్ అయిపోయారు ఆ రోజే. ఎస్, కాంప్రమైజ్ అయిపోయారు. సిబిఐ కూడా క్లోజ్ చేసుకునింది. అంత ధైర్యం లేకపోతే, వాళ్ళు కాంప్రమైజ్ కాకపోతే 24 గంటల గడవక ముందే రిజల్ట్ ఎలా వస్తుందండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి? ఎస్, అది కూడా ప్రజలు చెప్తాం. అదెందుకు దాచిపెట్టాలి? నేను ఎస్ చెప్తాను. చూడండి, దిస్ ఈజ్ ఆర్డర్. ఇదన్నీ కూడా మన వాళ్ళు చాలామంది చూపిస్తున్నారు, వైసీపీ పెద్దలు చాలామంది ఆర్డర్ కొంతమంది చేశారు కూడా. మన ఐఏఎస్, మాజీ ఐఏఎస్ విజయ్ కుమారు, అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ బాల, చాలామంది దీన్ని ఎక్స్పోజ్ చేసి ఆయన మీద దాడి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పై.
ఎక్కడ చెప్పింది మెన్ పవర్ లేదని, ఇది ఏంటి అని ఉమ్, నేను అడుగుతున్నా. ఇక్కడ జిఓఎంఎస్ నెంబర్ 37 డేటెడ్ 27/2/2020 క్లియర్, దిస్ ఈజ్ ఆర్డర్, గవర్నమెంట్ ఆర్డర్. ఉమ్, ఈ కమ్యూనికేషన్ డ్రాఫ్ట్ చేసిన తేదీ న్యూఢిల్లీ, డేటెడ్ 1 March 2020. ఉమ్, ఓకే, అంటే ఏంటి అంటే వీళ్ళు ఇచ్చినటువంటి జీవో ఇచ్చినటువంటి 48 గంటల్లోనే సెంట్రల్ గవర్నమెంట్ ఈ అంశాన్ని మాకు సంబంధం లేదు, సంబంధం లేదని కాదు, నాట్ ఫిట్ కేస్ కాదు, ఆల్రెడీ కావాల్సినంత ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఛార్జ్ షీట్ వేసేసారు, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఒక మహిళా డిప్యూటీ అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి చేశారు. కాబట్టి సిబిఐ వాళ్ళు ఈ విధంగా మాకు చెప్పారు అంటూ కమ్యూనికేట్ చేశారు. మరి ఇంత తొందరగా విత్ ఇన్ అవర్స్లో ఇది జరిగిందా లేదా? మరి అటువంటప్పుడు జగన్మోహన్ రెడ్డి మీకు న్యాయం చేశాడా, అన్యాయం చేశాడా? నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ప్రస్తావించడం లేదు, ఇంకెవరిని ప్రస్తావిద్దాము? సీఎంగా నేనంటే ప్రభుత్వం ఏదైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సీఎంగా కాదా? ఆయనే కదా సిబిఐకి రెఫర్ చేసింది, మరి ఆయనే కదా దానికి బాధ్యత వహించాలి. ఆయన సిబిఐకి రెఫర్ చేస్తే వాళ్ళు తీసి తన్ని పక్కన పడేస్తే నువ్వు గెలిచినట్లా ఓడిపోయినట్లా? ఇప్పుడు మళ్ళీ సిబిఐకి అప్పచెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం, అదే విచిత్రము. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా నిన్న స్క్రోలింగ్ వచ్చింది, సిబిఐకి ఇస్తున్నాము, ఇంకా జీవో రాలేదు, జీవో వస్తే ఈరోజు రేపు రావచ్చు, చూద్దాం. మరి ఆల్రెడీ క్లోజ్ అయిన మ్యాటర్ని సిబిఐ వాళ్ళు చేతులు ఎత్తేసారు, అన్ఫిట్ అన్నారండి వాళ్ళు. ఒకవేళ ఇది దిస్ ఇస్ నాట్ ఎ ఫిట్ కేస్ అన్న తర్వాత ఇప్పుడు ఎలా ఫిట్ కేసు అవుతుంది? మేబీ ఆఫీసర్ ఒపీనియన్ మారచ్చేమో, కొత్తగా ఆఫీసర్స్ వస్తే వాళ్ళ ఒపీనియన్ ఆఫీసర్ కాదు ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్. అది సార్ నేను అంటున్నా, ఇక్కడ ఆఫీసర్ కాదు ఇది, మరి అదే అక్కడే పొరపాటు పడతారు. ఇది ఇట్ ఈస్ అండర్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదే సార్ సిబిఐ వాళ్ళ దగ్గర నుంచి వివరణ తీసుకునే కదా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఇచ్చేది. ఇప్పుడు కొత్తగా మీరు కలెక్ట్ చేసిన మెటీరియల్ ఏంటి? ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండంగా ఈ లెటర్ మీకు వచ్చిన తర్వాత లేదండి ఇది ఫిట్ కేసే అని మేము చెప్పడం కోసం మీరు కొత్తగా డెవలప్ చేసినటువంటి కేసు ఏంటి, మీరు కొత్తగా సేకరించినటువంటి సాక్ష్యాధారాలు ఏంటి, మళ్ళీ ఈ కేసును ఇంకొంచెం ఎక్కువగా చేయడం కోసం, ముద్దాయిలకు ఉరిశిక్ష చేయడం కోసం ఆ స్థాయిలో తగ్గ మెటీరియల్ ఏం కలెక్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? సరే, ఈ 1.5 yearలో కూటమి ప్రభుత్వం ఏమైనా ఇందులో కలగజేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసిందా? ఆ మెటీరియల్ ఏమన్నా ఉందా? మనకు కొత్తగా కేసు మళ్ళీ రీఓపెన్ చేయాలంటే నేను ఒక న్యాయమూర్తిగా నాకు మళ్ళీ అడిషనల్ మెటీరియల్ కావాలి, ఏదో సంథింగ్. అది ఎన్ని సంవత్సరాలు అయిందనేది రెస్పెక్టివ్ అయినప్పటికి కూడా నాకు అడిషనల్ మెటీరియల్ కావాలి, కొత్త సాక్ష్యాధారాలు కావాలి. అదేమైనా మీరు సేకరించారా కూటమి ప్రభుత్వం? నాకు తెలిసి లేదు, జగన్మోహన్ రెడ్డి సేకరించలేదు, ఇప్పుడు 1.5 yearలో కూటమి ప్రభుత్వం సేకరించలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో మాట్లాడిన మాటలు వింటుంటే ఆయన ద్వారకా తిరుమలరావు గారిని పిలిచి నేను చెప్పానండి సిఐడి వాళ్ళకు చెప్పండి. సిఐడి వాళ్ళకి చెప్పడం ఏంటి? సిబిఐ వాళ్ళు రిటర్న్ చేసింది, నువ్వేమైనా సిఐడికి ఏమైనా ఇంట్రెస్ట్ చేసావా కేసు? మళ్ళీ ఏదైనా పునర్విచారణ చేయమని జీవో ఇచ్చారా? నేను అంటున్నది ఏంటంటే నోటి మాటలతో కాదండి, రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు కాదు, ప్రభుత్వం సీలుతో వచ్చేటువంటి ఆర్డర్స్ కావాలి, జీవోలు కావాలి, దాన్ని బలపరిచేటువంటిది. ప్రభుత్వాలు ఉండొచ్చు, మారచ్చు, ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి రేపు ఉండకపోవచ్చు, ఈరోజు ఉన్న హోమ్ మినిస్టర్ రేపు ఉండకపోవచ్చు, ఈరోజు ఎమ్మెల్యే రేపు ఉండకపోవచ్చు, కానీ గవర్నమెంట్ ఆర్డర్ అన్నది స్థిరస్థాయిగా ఉంటుంది. అటువంటి ప్రక్రియను మీరు వేగవంతం చేయాలి, అటువంటి ప్రక్రియను ఎస్టాబ్లిష్ చేయాలి. కానీ నేను ద్వారకా తిరుమల పిలిచాను, మాట్లాడాను, ఆయన ఏదో చెప్పాడు, ఏదో వాళ్ళకేదో ఇంత డబ్బులు ఇచ్చా, అది నా వల్ల, ఎస్ వెల్ అండ్ గుడ్, పవన్ కళ్యాణ్ గారు చేసిన పోరాటం వల్ల వాళ్ళకు ఆర్థిక భరోసా లభించింది. అది చట్టంలో ఉంది కాబట్టి ఆ చట్టంలో ఉన్న పనిని చేశాడు జగన్మోహన్ రెడ్డి. విచిత్రం చూడండి, ఆయన ఏం వాలంటరీగా ఇవ్వలే, ఆయన చట్టం తన పని తను చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇవ్వలేదు.
ఎప్పుడు దళిత సంఘాలన్నీ భారీ ఎత్తున ఉద్యమించినప్పుడు మేము కర్నూలులో భారీగా ప్రోగ్రాం పెట్టి ఈ అంతు తేలుస్తామని ఇచ్చినప్పుడు మమ్మల్ని మా నోరు మూయించడం కోసం ఆ కంప్లైంట్ అయిన ఆమెను పిలుచుకొని ఆమె ముందర కుల ప్రస్తావన చేసి నువ్వు రెడ్డి నేను రెడ్డి మా జగన్మోహన్ రెడ్డి అని ఆమె దగ్గర అనిపించి మమ్మల్ని అందరినీ ఎరుపుష్పాలు చేసేసింది. మేము ఆమె కోసం పోరాటం చేయాలని మేము ప్రోగ్రాంలో డిజైన్ చేస్తే మీతో కలిసి రానంటూ మాకే డుమ్కా కొట్టింది. కానీ మాకు ప్రోగ్రాంలు మాకు నడిచాయి. ఎందుకంటే దళితుల్లో ఆమె వన్ ఆఫ్ ది విక్టిమ్ అంతే. చాలామంది దళితులు ఉన్నారు. అక్కడే పక్కనే ఆదోనిలో ఈ వైఎస్ఆర్సీపీ గుండాలు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని ఒక దళిత అబ్బాయిని అడ్డంగా రోడ్డు పైన నరికేశారు. ఆ కేసు మేమే టేకప్ చేస్తాం, మేమే పోరాటాలు చేసాం. అదేవిధంగా పాండ్యం నియోజకవర్గంలో ఒక దళితుడిని ఒక రెడ్డి చంపి పూడ్చిపెట్టేసి అది కడుపు నొప్పితో చచ్చిపోయాడని మాఫీ చేస్తే దాన్ని రీపోస్ట్ మార్టం చేయించాం. దాన్ని మళ్ళా కేసును మళ్ళీ దానికి ప్రాణం పోసాం. అటువంటి సందర్భాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో చేశాం సార్. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దర్యాప్తు బృందాలు ఏవైతే ఉంటాయి, ఇప్పుడు సిఐడి కానీ దాంట్లో సిట్ విభాగానికి కానీ వీటికి ఇస్తే కేసులు త్వరగతిన తేలుతాయి. ఇప్పుడు మళ్ళీ తాజాగా ప్రీతి కేసు సిబిఐకి ఇస్తే ఒక ఆయిషా మేరా కేసు, ఒక వైఎస్ వివేకానంద రెడ్డి కేసు ఇలాగే కోల్డ్ స్టోరేజీలోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడల్లా న్యాయం జరగదు అనేటువంటి ఒక అంశం అయితే ప్రధానంగా వినిపిస్తుంది. మీరేమంటారు? ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి అదే కర్నూలులో ఎన్ని ఆపసోపాలు పడిందండి సిబిఐ. అవును, తోక ముడిచిన పిల్లిలాగా పారిపోయింది. ఎందుకోసం? జగన్మోహన్ రెడ్డి ఆ బీభత్సం తట్టుకోలేక. జగన్మోహన్ రెడ్డి అనుకుంటే సిబిఐ చేసేదేమీ లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉసుకో అంటే ఉసుకో అంతే సిబిఐ. సార్, జగన్మోహన్ రెడ్డి అనుకుంటే కాదు, నిజంగా కేంద్రం అనుకుంటే కేంద్ర బలగాలు రంగంలో దిగితే రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం అంత కష్టమా? కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి లాభం ఏంటి? హత్య కేసులో నిందితుడు కదా. హత్య కేసా, రేప్ కేసా, లేకపోతే ఇండ్లు తగలబెట్టేసిన కేసా అనేది వాళ్ళకి అప్రస్తుతం. మా కేంద్రానికి దీనివల్ల వచ్చే లాభం ఏంటి? డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను. ఎక్కడో మారుమూల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఇన్సిడెంటు ఢిల్లీలో కూర్చొని మేము చేసేది ఏముంది? వీళ్ళు ఢిల్లీకి పరిగెత్తపోయి నెలకోసారి కప్పం కడుతుంటే వాళ్ళు కావాల్సిందేంటి? నేను అడుగుతున్నా, సూటిగా చెప్తున్నా. ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని కాదని చెప్పగలడా? ఆయన మద్దతుతోనే రాజ్యసభలో మీరు బిల్లులు పాస్ చేయించుకున్నారా లేదా? ఆయన మద్దతు ఈరోజు కూడా అడిగారా లేదా? నిన్నలేక మొన్న కూడా. మరి అటువంటి మీరు ఇటువంటి దళితులు, ఆదివాసీలు, ఇటువంటి పేద బిక్కి సంబంధించిన కేసుల్లో అత్యున్నతమైనటువంటి మీ సిబిఐ వ్యవస్థను ఇక్కడ ఉపయోగిస్తారా? మాకు మెన్ పవర్ లేదని అన్నారు. కౌంటర్ ఉంది నా దగ్గర. ఆ కేసు అంటే మెన్ పవర్ లేదు. ఆయేషా మీరా కేసు దాదాపు 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు అవుతుంది. అది చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి నాయన రాజశేఖర రెడ్డి. ఎవరి కోసం చేశాడు? ఆ కేఎల్ యూనివర్సిటీ ఓనర్ల కోసం. మీకు తెలియదా అంశము? కోనేరు రంగారావు మనవడు కదా చేసింది అది. కోనేరు సతీష్ అనేది ఆయేషా మీరా తల్లి పదే ఆమె వాదన అది కదా. అవును. ఇప్పుడు ఈమె ఎవరి మీద అభియోగం మోపుతోంది? వాళ్ళ ముగ్గురు జైలుకి వెళ్ళారు లేదా? పార్వతి అభియోగం మోపిన ముగ్గురు, తండ్రి, 2 కొడుకులు. ఒక మాట అంటాను, ఒక తండ్రి, 2 కొడుకులు ఒకే అమ్మాయిని ఒకే సమయంలో రేప్ చేస్తారండి. మానవత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా కామన్ సెన్స్ ఆలోచించండి. కొడుకు చేశాడంటే ఒప్పుకుందాం, తండ్రి చేశాడంటే ఒప్పుకుందాం. తండ్రి, 2 కొడుకులు, ముగ్గురు కలిసి ఒకేసారి అమ్మాయిని రేప్ చేస్తారంటుంది. ఉందా ఆ సాంప్రదాయం? ఉందా సమాజంలో? సహజంగా అంటే మనకి తెలిసినంత వరకు, మనం విన్నదానంత వరకు అంటే ఆ ఉద్రేకంలో ఆ 2 పిల్లలు, ఆ 2 యువకులు చేసే ఛాన్స్ ఉంటుంది. లేదంటే పెద్దవాళ్ళు, మీరు అన్నట్లుగా పెద్దవాళ్ళు ఒక్కళ్ళే ఉన్నప్పుడు చేసే ఛాన్స్ ఉంటుంది. ముగ్గురు తండ్రి కొడుకులు కనబడి చేసే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. మరి ఆమె ఎమోషన్లో ఏం మాట్లాడింది అనేది నేను అదే అంటున్నా. ఆమెకు న్యాయం కావాలంటే ముందు ఆమె నిజాయితీగా ఉండాలి. తన నోటి నుంచి వచ్చే ప్రతి మాట నిజాయితీగా ఉండాలి, సాక్ష్యాధారాలతో ఉండాలి, కోర్టు నమ్మాలి. ప్రజలు, పోలీసులు
కాదు నమ్మాల్సింది, కోర్టుని విశ్వసించాలి నీ మాటని. ఆ విధంగా నువ్వు పోరాటం చేయి, నీకు అందరూ కలిసి వస్తారు. నేను కూడా ఇప్పుడు ఆమెతో కలిసి నడుస్తాను నేను చెప్పట్లే, ఎందుకంటే ఆమె చేతిలో అవమానించబడ్డాను. నేను రెడ్డిస్ పైన పోరాటం చేస్తున్నాను, రెడ్ల పైన తిరుగుబాటు చేశాను నేను. అటువంటి రెడ్ల మీద నేను పోరాటం చేయనన్న వ్యక్తి ఆమె. ఎలా నమ్మాలి చెప్పండి? ఈరోజు నువ్వు బయట వచ్చావంటే ఎవరికి లాభం చేకూర్చడానికి వచ్చావు తెలీదా? నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నువ్వు ఎక్కడికైనా, ఆమె ఎక్కడికి పిలిచినా జడ్జి రామకృష్ణ గారు చేసిన ఈ ఆరోపణలో నిజం లేదని నువ్వు ఎక్కడ ఏ వేదిక మీదైనా వాదనకు సిద్ధమే అంటే నేను సిద్ధమే. మీ సాక్షి స్టూడియోలను పెట్టుకో, లేదా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఉంది కదా, ఇప్పుడు పార్టీ ఆఫీస్ చేశాడు కదా, అక్కడికే వస్తా కావాలంటే, నువ్వు అక్కడికే రా. ఇది నిజమా కాదా తేల్చు ఫస్ట్. నేను రెడ్డే, ముఖ్యమంత్రి రెడ్డే, నేను మా జగన్మోహన్ రెడ్డి పైన నేను అల్లరి చేయను, నేను మీతో కలిసి రాను అన్నావా లేదా? చనిపోయిన నీ కూతురు మీద ప్రమాణం చేయి చెప్పు. నీ ముద్దులు కూతురు అంటున్నావుగా, ప్రమాణం చేయి. నేను ఎక్కడ చేయమని నేను ప్రమాణం చేస్తా. ఏంటండి నేను అంటున్నదే? ఈ బాధ నాకు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అంటే తప్పుడు సమాచారంగా నిలబడిపోయింది సొసైటీలో, అంత ముద్ర పడిపోయింది మా పైన. మీలాంటి వాళ్ళ వల్ల రావాలి బయట, నిజమైనటువంటి దళితులు బయట రావాలి. నిజంగానే నష్టపోతున్న దళితులు ప్రశ్నించాలి ఇటువంటి వాళ్ళని, తరిమేయాలండి వీళ్ళను. ప్రెస్ మీట్ కూడా పెట్టకూడదు ఇట్లా ఎదవలని నేను అంటున్నా. 4 కండువాలు వేసుకొని కూర్చొని 4 పెట్టుకొని ముందర నేను ఒకటే అడుగుతున్నా, నీ జీవనాధారం ఏంటో చెప్పి ఉద్యమంలోకి రా. వ్యవసాయం చేస్తావా, కూలి పని చేసుకుంటావా, ఉద్యోగం చేస్తావా, వ్యాపారం చేస్తావా, ఇంకో పని చేసుకుంటావా, లేకపోతే రెడ్ ఏరియా ఓపెన్ చేసుకున్నావా? చెప్పు. ఏదో పని ఉంది, నాకు ఆదాయం ఉంది, చెప్పిరా ఉద్యమంలోకి. అప్పుడు ఆ ఉద్యమం నిలబడుతుంది. ఏంటండి ఇది? చాలా తప్పు. ఇది ఉద్యమాన్ని ఒక వ్యాపారంగా చేసుకోకూడదు. అప్పుడే జాతికి న్యాయం జరుగుతుంది, లేకపోతే ఎక్కడ న్యాయం జరుగుతుంది? సరే, ఈ కేసులు సంగతి పక్కన పెడితే మిగతా కేసులు కూడా చాలా వరకు మీరు న్యాయమూర్తిగా ఉన్నారు కాబట్టి ఎక్కువగా అంటే ఈ విచారణ ఆలస్యం కావడానికి ప్రధానంగా మీరు గుర్తించినటువంటి ఈ కారణాలు ఏమంటారు? విచారణ ఆలస్యం కావడానికి ప్రధానమైనటువంటి కారణం కేసు పెట్టిన వాళ్ళు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకపోవడం. ఓకే. ఎన్నిసార్లు సమస్య ఇవ్వాలండి కంప్లైంట్కి సాక్ష్యం చెప్పడానికి? ఇదే సుగాలి ప్రీతి కేసులో ఆమె కోర్టుకి వెళ్ళి సాక్ష్యం చెప్పిందా? చెప్పమనండి. వెళ్ళిందా కోర్టుకి? ఇంతవరకు వెళ్ళలేదా? కోర్టుకి వెళితే అక్కడ డబ్బులు ఇవ్వరండి ఎవరు. ఓకే. ఈ విధంగా రోడ్డు మీదకి వస్తే ప్రతిపక్షం వాడో లేకపోతే అధికార పక్షం వాడో ఇంకోడో డబ్బులు ఇస్తాడు. కోర్టు మెట్లెక్కి కోర్టులో కూర్చొని సాక్ష్యం చెప్తే ఎక్కడి నుంచి వస్తాయి? మరి ఎందుకు వెళ్ళట్లేదు కోర్టుకు సాక్ష్యం చెప్పడానికి? ఛార్జ్షీట్ వేశారు కదా, 2018లోనే ఛార్జ్షీట్ వేశారు కదా, 2025 లాస్ట్లోకి వచ్చాం మనం ఇప్పటికి. మరి ఎందుకు కోర్టుకి ఎందుకు వెళ్ళట్లేదు సాక్ష్యం చెప్పడానికి? సమాధానం చెప్పాలి వాళ్ళు. ప్రతి ఒక్కరూ కోర్టులో లేట్ అయిపోతుంది, డ్రాగన్ అయిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఎవరి వల్ల అండి? న్యాయమూర్తి వల్ల. ఇప్పుడు కూడా సిబిఐకి ఇచ్చారు, దీనికి కూడా ఒక నిర్దిష్ట కాలం అనేది ఏమన్నా ఫిక్స్ చేసి అవకాశం ఉంటుందా సార్? ఈ కేసు ఇంత నిర్దిష్ట కాలంలో విచారణ చేయాలన్నది పెట్టాము అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ వివేకానంద రెడ్డి కేసు ఏమైంది? సుప్రీంకోర్టు గైడ్లైన్ ఇచ్చి ఈ లోపల విచారణ పూర్తి చేయండి. వాళ్ళు ఏదో తాటా తండ్రి తెచ్చేసి 4 ప్లేస్ పడేశారు. మళ్ళీ విచారణకు వచ్చింది మొన్న సుప్రీంకోర్టు. సిబిఐ ఏమనింది? మీరు ఈ టైం లోపల చేయమన్నారండి, మేము పూర్తి విచారణ చేయలేకపోయాము చెప్పుకుంటున్నారు సిగ్గు లేకుండా. మళ్ళీ టైం ఇస్తే చేస్తాం. ఎందుకని టైం బౌండింగు? ఎందుకు ఇన్ని? అది కాదు, చిత్తశుద్ధి ఉండాలి. ప్రతి పోలీస్ ఆఫీసర్కి ఒక బాధ్యత ఉండాలి. ఇది నిజాయితీగా చేయాలి, బాధితులకు న్యాయం జరగాలి, తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. ఈ
సూత్రాలతో పనిచేసే పోలీస్ ఆఫీసరు చేస్తే దానికి టైం బౌండ్ అవసరమే లేదు. సమాజం రాంగ్ మార్గంలో పోవాలనుకున్నప్పుడు, రాంగ్ వేలో డైరెక్ట్ చేయాలనుకున్నప్పుడు రాజకీయ నాయకులు ఏ విధంగానే చేయగలరు. ఎందుకంటే వాళ్ళంట ఒక 1000-2000 మంది వాళ్ళంట ఉంటారు పార్టీ కాబట్టి. ఆ 2000 మందికి వీళ్ళు చెప్పింది వేదం, ఈ నాయకుడు చెప్పింది. అదే వాళ్ళు వాళ్ళ గ్రామాల్లోనో వాళ్ళ పట్టణాల్లోనో వాళ్ళ ఇంటి పక్కన ప్రచారం చేసుకుంటారు. దాంట్లో నిజమెంత అబద్ధం ఎంత అనేది వాళ్ళకన్నా అవసరం. అదే రాజకీయ పార్టీలతో వచ్చినటువంటి ప్రమాదం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 40,000 కోట్లు సీజ్ అయితే ఆయన క్విట్ ప్రోకోలో, ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి అత్యంత నిజాయితీపరుడు, భారతదేశంలో ఇంత కంటే నిజాయితీపరుడు ఎవ్వరూ లేరు, దేవుని బిడ్డ, తప్పే చేయడు అంటున్నారు ఇప్పటికీ. అది కదా సమాజానికి పెను ప్రమాదం. అంటే నాయకుడు అనేవాడు కూడా నిజాయితీగా ఉండాలి, నిబద్ధత కలిగి ఉండాలి. వాళ్ళలో నిజాయితీ లేదు, అవినీతిపరుడు అయిపోయినాడు అనుకో, ఇంకా సమాజంలో ఇంకా మార్పులు అంటూ ఏమీ ఉండవండి. చూడాలి, మొత్తంగా ఒక ప్రీతి సుగాలి కేసే కాదు, గడిచిన అనేక సంచలన కేసులు కూడా ప్రస్తుతం విచారణ దశలో కొన్ని ఉన్నాయి. అదేవిధంగా విచారణ ముగిసి కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో పెండింగ్లో ఉన్నటువంటి కేసులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు సిబిఐకి సుగాలి ప్రీతి కేసు ఇవ్వడం ద్వారా అంటే మళ్ళీ ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది అంటే, సిట్ ద్వారా విచారణ పూర్తి చేసి దాంట్లో ఏమన్నా కీలక ఆధారాలు తీసుకొని సిబిఐకి ఇస్తున్నారా, లేదంటే సిబిఐ వద్దు మేము చేయలేము, ఇది చేయడానికి అనర్హం అనేటువంటి కేసుని మళ్ళీ రీటేకప్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమన్నా అనుమతులు తీసుకున్నారా? ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నాయి. అదేవిధంగా సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి వాళ్ళ అమ్మ దానికి సంబంధించినటువంటి పోరాటం మీద కూడా కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు న్యాయమూర్తి రామకృష్ణ గారు. ఎందుకంటే 2020 ప్రాంతంలోనే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితి. అలాంటి కేసుని కేవలం పార్వతి ఎవరైతే ఉన్నారో సుగాలి పార్వతి, ఆమె నిర్లక్ష్యం వల్ల, ఆమె ఒక రకంగా చెప్పాలంటే కుల పిచ్చి వల్ల ఇదంతా కూడా నీరుగారిపోయిందనేటువంటి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. చూడాలి ఇప్పుడు సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి కేసులో పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉండబోతుంది, డిప్యూటీ సీఎంగా ఆయన ఈ కేసుని ఎలా ముందుకు తీసుకువెళ్తారు అనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి.